హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. మనం ఇవాల్టి వీడియోలో అనపగింజలతో పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ అనపగింజలు అనపకాయల నుండి వస్తాయండి. ఈ కాయలు చూసేకి అచ్చం చిక్కుడుకాయల్లాగా ఉంటాయి. వీటితో రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవాళ పప్పు చేసి చూపిస్తాను. ఈ గింజలు ఇలా ఉంటాయి. ఇవి 2 కేజీల కాయల నుండి తీసిన గింజలతో ఈ డిష్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈరోజు. ముందుగా ఈ గింజలు ఒలుచుకుని ఒక 6 నుంచి 7 గంటలు లేదా ఒక నైట్ అంతా నీళ్ళలో నానబెట్టాలి. తర్వాత వాటి నుండి పొట్టుని తీసేయాలి. ఇదిగోండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 2 వేల మధ్య గింజను పట్టుకుని కొద్దిగా ప్రెషర్ పెడితే చాలు, గింజలు పొట్టు నుండి బయటకు వచ్చేస్తాయి. ఈ ప్రాసెస్ను పితకడం అంటారు. అందుకనే దీనిని పితికి పప్పు అని కూడా అంటారు. ఇలా పొట్టు ఒలుచుకున్న గింజలను ఒకసారి బాగా కడగాలి. ఏమైనా పుచ్చు గింజలు ఉంటే పడేయాలి. తర్వాత వీటిని ఉడికించుకోవాలి. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి ఈ గింజలు తీసుకుని గింజలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికే లోపల మనం మసాలా తయారు చేసుకుందాం. అందుకుగాను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి 4 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి వేగాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 20 ఎండుమిర్చి లేదా మీ కారంకి తగినట్టు తీసుకుని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కూడా వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకుని వేయించుకోవాలి. మనం ఇవన్నీ రోస్ట్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి అని గమనించుకోగలరు. ఇవి కూడా వేగాక గసగసాలు 1.5 టీ స్పూన్ తీసుకుని వేయించుకోవాలి. ఇవి త్వరగా వేగిపోతాయండి, అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవన్నీ కూడా చల్లారడం కోసం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పచ్చి కొబ్బరి తురుము ఒక 1/4 కప్పు తీసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, చిన్న పీస్ చెక్క ముక్క కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి పేస్ట్ మనకు. ఈలోగా పప్పు ఉడికి చల్లారుతుంది. ఇప్పుడు అదే కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అందులోకి రుబ్బిన ఈ మసాలాను వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు పులుపు కోసం కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ పప్పుకు పులుపు ఎక్కువ పడదనేసి గుర్తుంచుకోండి. ఒక 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. దీనికోసం ఒక చిన్న ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి తీసుకోవాలి. మీకు నెయ్యి వద్దనుకుంటే మామూలుగా వాడే నూనెను కూడా వాడొచ్చు. కానీ ఈ పప్పుకు నెయ్యితో పెట్టిన తాలింపే రుచి. కాగిన నెయ్యిలోకి 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తయారైన ఈ తాలింపుని ఉడుకుతున్న పప్పులోకి వేసుకుని బాగా కలిపి ఒక 2 నిమిషాలు అయినాక ఆఫ్ చేసేస్తే మన అనపగింజల పప్పు రెడీ అవుతుంది. ఈ పప్పు చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి, దోశలోకి, పూరి చపాతీల్లోకి అయితే అమోఘం అనుకోండి.
నిజమండి, ఈ కాయలు దొరికితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గింజలు ఒలుచుకోవడం మాత్రం కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అంతే, మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీని తయారు చేసి ఎలా కుదిరిందో తప్పక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.